సైబరాబాద్ రాయదుర్గం ఐకియా సర్కిల్లో సర్వేచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి. హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపిన 2000 మందికి హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు రమేష్ రెడ్డి. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలంటున్న సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డితో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో రోడ్డుపై వాహనాలు నడుపుతున్న వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంతో అయితే వారు అలాంటి ప్రమాదాలకు గురవద్దని ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హెల్మెట్ డొనేషన్ కార్యక్రమానికి అయితే ఇక్కడ సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి వచ్చారు. మరిన్ని తెలుసు సార్, చెప్పండి, హెల్మెట్ లేని వాళ్ళకి ఏం చెప్తారు? ఈరోజు సైబరాబాద్లో సర్వేజన ఫౌండేషన్ అనే సంస్థ కొన్ని ఉదాత్త లక్ష్యాలతో రోడ్డుపై జరిగే ప్రమాదాలను నివారించడానికి, దాంట్లో ఆ ప్రమాదాలు ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, మనకు జరిగే ప్రమాదాల్లో దాదాపు 40% వరకు కూడా హెల్మెట్ లేని వల్ల సంభవిస్తున్నాయని, దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందని, వీటన్నింటినీ తగ్గించాలి, దేశ జనాభా ఈ విధంగా ప్రొడక్టివ్ జనాభా ఈ విధంగా తగ్గిపోకుండా, జీడిపికి నష్టం జరగకుండా ముందుకొచ్చి ఎన్టీటీ అనే సంస్థ ద్వారా ఈరోజు ఒక చక్కటి ఐఎస్ఐ మార్గల వేగా కంపెనీ హెల్మెట్లని వీరు 25 లక్షల రూపాయలు వెచ్చించి బైక్ రైడర్స్కి ఈరోజు పంచడం చాలా ముదావహం. దీనివల్ల ఒక మంచి చక్కటి మెసేజ్ అందరికీ వెళ్తుంది. రోడ్డు సేఫ్టీ గురించి ప్రచారం బాగా జరుగుతుంది. ఈ సంస్థ వాళ్ళు ఇంకా హైదరాబాద్ నగరంలోని చాలా కూడళ్లలో ఈ ప్రచారం నిర్వహిస్తారని వాళ్ళు తెలియజేస్తున్నారు. వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. సార్, మనం చూస్తే సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు లక్షలాది వెహికల్స్ వస్తున్నాయి, ముఖ్యంగా 2 వీలర్లు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఈ రద్దీని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? రద్దీని తగ్గించడానికి చాలా పెద్ద బృహత్ ప్రణాళిక మేము చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సింగిల్ రైడర్స్ని మేము సర్వే చేసినప్పుడు ఒక వారం రోజులు కంటిన్యూగా సర్వే చేస్తే, ఒక పర్టికులర్ అవర్లో ఒక వారం కంటిన్యూగా చేసినప్పుడు 10,000 2 వీలర్స్ సింగిల్ రైడర్స్గా వచ్చారు. అదే కనుక వీళ్ళు ఇంకొక పార్ట్నర్ తీసుకొని వచ్చినట్టయితే 5,000 వాహనాలు తగ్గి ఉండేవి ఒకే రూట్లో. ఒకే రూట్లో ఒక గంటలో ఇంత ఇంపాక్ట్ ఉన్నట్లయితే, ఇదే మొత్తం నగరం అంతా కూడా వీళ్ళు బాగా చేసినట్లయితే, అందరూ కూడా కాన్షియస్గా ఉండి ఇంకొకరిని బ్లేమ్ చేయకుండా మనది కూడా బాధ్యత మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చినట్టయితే, ప్రతి ఒక్కరూ సింగిల్ రైడర్ అనేది కాన్సెప్ట్ లేకుండా చేస్తే మనకు ట్రాఫిక్ 30 నుంచి 40% వరకు రోడ్డు మీద తగ్గి సాఫీగా ఎప్పుడు ఎవరు ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి చేరుకునే విధంగా ప్రయాణం సాఫీగా సౌకర్యవంతంగా ఉంటుంది. డ్యూటీ చేసే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండదు అనేది మేము భావిస్తున్నాము. దానికి సంబంధించి స్కూల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి 100% స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు, కోచింగ్లకు వెళ్ళే పిల్లలు, ఇతర యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ వెళ్ళే పిల్లలందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళాలని, పేరెంట్స్ పూర్తిగా దీని నుంచి దూరంగా ఉండాలని మేము భావిస్తూ దానికి సంబంధించి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేస్తున్నాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా 10 లక్షల వాహనాలకు మించి వాహనాలు వస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇటు వాహనాలు నడిపేటువంటి ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండానే ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి అయితే మనతో సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇటు సైబరాబాద్ కమిషనరేట్లో సింగిల్ రైడర్లు ఎవరైతే ఉన్నారో వాహనాలు ఒక రద్దీని తగ్గించేందుకు వారు సహకరించాలి, ప్రజలందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కూడా ఉపయోగించాలంటూ మనతో సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.